B9 న్యూస్ కి స్వాగతం. యాదవ కార్పొరేషన్ కు తిరుపతి టీడీపీ బీసీ నాయకులు మాజీ తుడా చైర్మన్ జి నరసింహ యాదవ్ రాష్ట్ర చైర్మన్ గా ఏప్రిల్ 2వ తేదీన విజయవాడలోని జరుగు ప్రమాణ స్వీకార మహోత్సవానికి పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ కుల సంఘ నాయకులు భారీగా తరలి రావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథం పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మన తిరుపతి ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలోని తిరుపతి టీడీపీ బీసీ నాయకులతోటి కలిసి ఆయన మాట్లాడుతూ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9 గంటలకు యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవంకు బీసీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి రావాలని రజక సంఘం, గాండ్ల సంఘం, యాదవ సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, మత్స్యకారుల సంఘం, వడ్డెర సంఘం, వన్యకుల క్షత్రియ సంఘం, పట్టుశాలి సంఘం, శాలివాహన సంఘం నాయకులు హాజరు కావాలని అన్ని సంఘాల వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోని శంకర్ యాదవ్ రాష్ట్ర యువత సంఘం అధ్యక్షులు కోనంగి శ్రీరాములు, వడ్డెర సంఘం సాధికార కమిటీ తిరుపతి జిల్లా అధ్యక్షులు పొన్న రవికుమారు, కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు, నగర బీసీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, అలాగే జ్యోతి కుమార్, పట్టుసారి సంఘం నాయకులు వంశీకృష్ణ, పాండు, పద్మశాలి, తిరుపతిలో కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నియమించడం మేమందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఇది చాలా మంచి శుభ పరిణామం. మా అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మా అందరి యొక్క కష్టాలు వినేటువంటి నాయకుడు ఈరోజు రావడం, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా ఒక యాదవ్ బిడ్డగా నేను చాలా సంతోషం ఇస్తూ ఉంది. ఈ యొక్క వచ్చే నెల 2వ తేదీ జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల యొక్క బీసీ విద్యార్థులు, మరీ ముఖ్యంగా యాదవ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ పదవిని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాల్సిన సందర్భం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున రావాలని చెప్పి మన తిరుపతి మన ప్రెస్ క్లబ్ ద్వారా మీ అందరికి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమో వెంకటేశాయ. భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ నవ్య ఆంధ్రప్రదేశ్లో 29 రాష్ట్రాల్లో మన నవ్య ఆంధ్రప్రదేశ్కి తిరుపతిలో ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మన తిరుపతి అని ప్రెస్ క్లబ్ పెట్టిన ఎంప్లాయీస్కి మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, కెమెరా స్టాఫ్కి అందరికీ కూడా మా బీసీ కులాల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈనాటి విలేకరుల సమావేశంలో పాల్గొన్నవారు గాండ్ల జగన్నాథం గారు, రాష్ట్ర గాండ్ల సంఘం అధికార ప్రతినిధి, కోనంగి శ్రీరాములు, వడ్డెర సాధికార సమితి తిరుపతి పార్లమెంట్ కన్వీనరు, శంకర్ యాదవ్ గారు, రాష్ట్ర యువత సంఘం అధ్యక్షులు, హేమాద్రి యాదవ్ గారు, స్టూడెంట్ జేఏసీ నాయకులు, నాగేశ్వరరావు గారు, నగర బీసీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు, అలాగే జ్యోతి కుమార్ గారు, పట్టుశాలి సంఘం నాయకులు వంశీకృష్ణ, పద్మశాలి వాళ్ళు, హరి యాదవ్ గారు, యాదవ్ మహాసభ నాయకులు. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి బీసీ నాయకులు, అలాగే విచ్చేసినటువంటి పత్రికా మరియు మీడియా సోదరులందరికీ కూడా కోనంగి శ్రీరాములు వడ్డెర సాధికార సమితి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. రాష్ట్రంలో ఎన్డీఏ ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో వైసీపీ నాయకులు, రాష్ట్రమంతా ప్రజలు అట్టుడుకు పోయేసి లాస్ట్కి ఆఖరికి వాళ్ళకి 11 సీట్లతో కూర్చోబెట్టారు పక్కన. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెను మార్పులు రావడం అనేది ప్రజలంతా చూశారు. అందులో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో, లోకేష్ బాబు గారు ఏదైతే మాట ఇచ్చారో, బీసీలకు అట్టుడికిన వెనకబడినటువంటి జాతులకు నేనున్నాను అని చెప్పేసి వరాల జల్ల ఏవైతే కురిపించాడో ఆ రోజు ఇచ్చిన హామీలన్నిటి కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈరోజు బీసీలను తన హక్కును చేర్చుకున్నటువంటి
ఎన్డీఏ కూటమి మరియు చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు యాదవ కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి నరసింహ యాదవ్ గారు సీనియర్ నాయకులు, బీసీల పట్ల ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి, బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తికి యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఫలితంగా మేము రేపు నెల 2వ తేదీ విజయవాడలో జరిగే ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుండి కూడా బీసీలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. మేము తిరుపతి జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా ఆ రోజు విజయవాడకి బయలుదేరి వెళ్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సక్సెస్ చేయాలి. యువత, ముఖ్యంగా మహిళా బీసీ నాయకులందరూ కూడా పాల్గొని విజయం చేయాలని చెప్పేసి ఈరోజు పత్రికాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. శంకర్ యాదవ్ ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ మీడియాగా ఎవరు చేస్తున్నారో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, నా తోటి మిత్రులకి, వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏది నిర్ణయం తీసుకున్నా అది ప్రజల అభివృద్ధి కోసము, వాళ్ళ చైతన్యం కోసము తీసుకునే నిర్ణయాలు. ఈరోజు బీసీలను గుర్తించి మా యాదవ్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా నరసింహ యాదవ్ గారిని నిర్మించడం చాలా సంతోషము, మాకు గర్వం. ఆయన ఎన్నో ఏళ్ళుగా, దాదాపు 35 ఏళ్ళుగా ఆయన ఒక్క చొక్కానే వేసుకొని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి. ఆయన్ని గుర్తించి ఏ రోజు ఆయన్ని ప్రతి ఒక్కరు కానీ గౌరవించడంలో కానీ, బీసీల పట్ల ఆయన వ్యవహరించిన శైలి కానీ, ఆయన చాలా మంచి సౌమ్యుడు, మంచి వ్యక్తి. ఆయన ప్రతి ఒక్క విషయాల్లో కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈ అవకాశాన్ని ఆయన కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా 2వ తేదీ ఈ ప్రెస్ విలేకరుల ద్వారా తెలియజేయడం అనుకుంటే, అన్ని బీసీ కుల సంఘాలు, పార్టీలో పనిచేస్తున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమం విజయవాడలోని తుమ్మల కళాక్షేత్రంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. అదేవిధంగా తిరుపతిలో 6వ తేదీ జ్యోతిరావు పూలే దగ్గర నుంచి 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. జ్యోతిరావు పూలే దగ్గర నుంచి అదేవిధంగా 10 గంటలకు రామారావు విగ్రహం. ఆటి నుంచి అందరూ ర్యాలీగా బయలుదేరి కచపి దగ్గర మీటింగ్ ఉంటుంది. కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి బీసీ కుల సంఘ నాయకులు, బీసీలందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా ఆ రోజు పాల్గొని 6వ తేదీ జ్యోతిరావు పూలే విగ్రహం 9 గంటల నుంచి కచపి వరకు వచ్చి ఆ రోజు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా బీసీలందరికీ ఒక పండుగగా, యాదవ కులంలో కూడా అనగంట పైన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేదానికి చాలా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంతకుముందు జరిగిన ప్రభుత్వంలో పదవులు ఇచ్చారే తప్ప కనీసం వాళ్ళు కుర్చీలు కూడా ఇలా ఏమీ లేకనే ఈరోజు బీసీ కులాలకి మొట్టమొదటి పీట వేశారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీలోనే ప్రజలకు అందరికీ గుర్తొచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి 3 సీట్లు కూడా